నేనొచ్చేసా. అరటికాయ సిరీస్‌తో వచ్చేసా. ఈరోజు క్రిస్పీగా ఉండే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక 2 అరటికాయలు తీసుకొని చెక్కు మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని హాఫ్‌గా కట్ చేసి అన్నీ కూడా ముక్కలన్నీ సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ముక్కలన్నీ ఈవెన్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఈవెన్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా కొంచెం పసుపు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. మన దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్‌లో వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని పైన ఇలా ఒక జిబ్బు పెట్టి అందులో కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 అంటే 5 నిమిషాలే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి టాస్ చేసుకోండి. కిందవి పైకొచ్చి బాగా ఉడుకుతాయి. ఇలా ఫోర్క్ గుచ్చితే ఈజీగా వెళ్ళిపోతే ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు తీసుకోవాలి. 4 ఎండుమిర్చిలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత కొంచెం పోపు గింజలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఆడించి పెట్టుకున్న పుట్నాల పప్పును ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మరొక 4 నిమిషాల్లో దించేస్తామనగాన మన స్టార్ ఐటెమ్ అయిన మ్యాగీ మసాలాను యాడ్ చేసేసుకోవాలి. దీని రుచి ఇంకొంచెం బావుంటుంది. ఈ మ్యాగీ మసాలా గాని వేసేసుకొని కొంచెం అటు ఇటుగా కదిపేసుకొని తీసేసుకుంటే సరి. అరటికాయ ఫ్రై రెడీ. తెలుసు కదా, స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి ఫ్రెండ్స్.